శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ అభినయం అనితరసాధ్యంగా సాగింది. ఆయన నటవారసులుగా జనం ముందు నిలిచిన హరికృష్ణ, బాలకృష్ణ కూడా శ్రీకృష్ణ పాత్రల్లో కనిపించారు. ఎన్టీఆర్ మూడో కూతురు భువనేశ్వరి సైతం మనుషుల్లో దేవుడి చిత్రంలో ఓ పాటలో శ్రీకృష్ణునిగా కాసేపు కనిపించారు. ఇలా నందమూరి ఫ్యామిలీలో శ్రీకృష్ణ పాత్ర పోషించిన ఈ నలుగురికి రాజయోగం పట్టిందని చెప్పవచ్చు. రాజకీయాల్లో ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక హరికృష్ణ తండ్రి ప్రాతినిధ్యం వహించిన హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగాను సాగారు. కొన్నాళ్లు ఏపీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గాను పనిచేశారు హరికృష్ణ. ఇక బాలయ్య విషయానికొస్తే తండ్రి ప్రాతినిధ్యం వహించిన అదే హిందూపురం నుండి ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. భువనేశ్వరి ఇప్పటికే 4 సార్లు ముఖ్యమంత్రి భార్య హోదాలో సాగుతున్నారు. ఇలా ఎలా చూసినా నందమూరి ఫ్యామిలీలో శ్రీకృష్ణ పాత్ర పోషించిన వారికి రాజయోగం పట్టిందని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ అదృష్టం కలగాలంటే ఆయన కూడా ఏదైనా సినిమాలో శ్రీకృష్ణునిగా కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఒక పౌరాణిక పాత్రను 25 సార్లకు పైగా పోషించి మెప్పించిన రికార్డ్ నటరత్న ఎన్టీఆర్ సొంతం. ఆ పాత్ర శ్రీకృష్ణ భగవానుడిదే అని వేరే చెప్పనక్కర్లేదు. ఇక ఆయన తొలి నటవారసునిగా ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ మొట్టమొదట తెరపై కనిపించింది శ్రీకృష్ణ పాత్రలోనే. ఆ సినిమా 1967లో విడుదలైన శ్రీకృష్ణ అవతారం. అందులో బాలకృష్ణుగానే హరికృష్ణ తొలిసారి తెరపై తలుక్కుమన్నారు. సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వరుసగా 3 ఫ్లాపులు చూశాక 4వ చిత్రం మంగమ్మ గారి మనవడితో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. అందులో ఓ పాటలో ఆయన శ్రీకృష్ణునిగా కనిపించి అలరించారు. అది విశేషం. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లోనూ బాలయ్య శ్రీకృష్ణ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తండ్రి హ్యాట్రిక్ సాధించిన నియోజకవర్గం నుండి తనయుడు కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అందుకున్న ఘనతను బాలకృష్ణ సొంతం చేసుకున్నారు. ఇలా ఎటు చూసినా శ్రీకృష్ణ పాత్ర నందమూరి వంశానికి ఓ ఆశీర్వాదంగా భావించవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తండ్రి హరికృష్ణ లాగే తొలి చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్రలోనే పౌరాణిక పాత్రలో తలుక్కుమన్నారు. జూనియర్ సోలోగా నటించిన మొదటి సినిమా రామాయణం కూడా పౌరాణికమే కావడం విశేషం. ఆ తర్వాత జూనియర్ పౌరాణిక గెటప్ అన్నది యమదొంగలో యంగు యమగా నటించి ఆకట్టుకున్నారు. యంగ్ టైగర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 24 ఏళ్లవుతోంది. ఇప్పటిదాకా శ్రీకృష్ణ పాత్రలో ఆయన కనిపించలేదు. అలాంటి ఛాన్స్ బృందావనంలో వచ్చినా అందులో సోషల్ అపీరెన్స్ ఇచ్చారే తప్ప మైథలాజికల్ టచ్ తో సాగలేదు. పైగా ఎన్టీఆర్ తల్లి శాలిని శ్రీకృష్ణుని భక్తురాలు. ఈ మధ్య ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి ఉడిపిలో శ్రీకృష్ణ స్వామి దర్శనం కూడా చేసుకున్నారు. ఇంతగా శ్రీకృష్ణునితో అనుబంధం ఉన్నా ఎందువల్ల ఎన్టీఆర్ ఇప్పటిదాకా ఆ పాత్రను పోషించలేదని అభిమానులకు అంతుపట్టకుండా ఉంది. టాలీవుడ్ లోనే కాదు ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిన ఈ సమయంలో యంగ్ టైగర్ తప్పకుండా శ్రీకృష్ణ పాత్ర ధరించి తీరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే యంగ్ టైగర్ కు ఇక తిరిగుండదని ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక నెరవేర్చడానికైనా ఎన్టీఆర్ ఏ సినిమాలోనైనా శ్రీకృష్ణ పాత్ర పోషిస్తారేమో చూద్దాం.